హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మజ్జిగట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్నే చల్లట్లు, పొల్లట్లు, అటుకులట్లు అని కూడా అంటారు. ఇవి చాలా చాలా స్మూత్గా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ మెంతులు. ఈ మెంతులు వేయడం వల్ల అట్లు చాలా స్మూత్గా వస్తాయి, తెల్లగా కూడా వస్తాయి. వీటిని బాగా కడుక్కోవాలి. మనం బియ్యం ఎలా అయితే కడుగుతామో 2-3 సార్లు అలాగే కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మజ్జిగతో నానబెట్టుకోవాలి. ఇది వెన్న చేసిన మజ్జిగ అండి. మీ దగ్గర ఈ మజ్జిగ లేకపోతే ఏదైనా పుల్ల మజ్జిగతో నానబెట్టుకోండి, అప్పుడే బాగుంటాయి. మజ్జిగకి కొలత ఏమీ లేదండి. ఇలాగా ఆ బియ్యం ములిగి పై దాకా వచ్చేలాగా పోసుకోండి. దీన్ని సుమారుగా ఒక రాత్రంతా నానబెడతాను. చూసారా, దీన్ని ఒక నైట్ అంతా నానబెట్టాను. చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం అటుకులు కలుపుకుందాం. నేను ఇదే కప్పుతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 గ్లాసు అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు వేసాక ఒక అరగంట నాననివ్వాలి. ఒక అరగంట నానితే సరిపోతుంది. అటుకులు మెత్తగానే ఉంటాయి కాబట్టి తొందరగా నానిపోతాయి. ఇలా నానిన దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా. ఈ పిండిని వెంటనే వేసుకుంటే అట్లు రావండి. ఒక 2-3 గంటలు నానిన తర్వాత వేసుకోండి. ఒకవేళ మీరు రాత్రి టిఫిన్కి అయితే ఉదయమే రుబ్బేసుకుంటే రాత్రికి ఇంకా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా ఉబ్బిందో. ఇలా అయిందంటే బాగా నాన్నట్టు లెక్క. దోసల పిండి అంత పలచగా ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఇలాగా దీనికి ఉప్పు యాడ్ చేసి అట్లు వేసేసుకోవడమే. పెనం వేడెక్కింది. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకోవాలి. ఈ అట్లకు నూనె ఎక్కువ పట్టదండి దోశల్లాగా. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అంటుకోకుండా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు దీని మీద ఇలా దోశ వేసుకోవాలి. ఎక్కువగా తిప్పకూడదండి, అలాగే ఉంచాలి. ఉంచి దీని మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా సిమ్లో పెట్టి కాల్చుకోండి. చూసారా, చిల్లులు పడ్డాయి, కాలిపోయినట్లు లెక్క. ఈ అట్లను వెనక్కి తిప్పి కాల్చుకోక్కర్లేదండి, ఇలా ఒకవైపు కాలితే సరిపోతుంది.
అట్టు వెనక్కి తిప్పలేదు కదా, కాలిందో లేదో అనుకుంటున్నారేమో. చూడండి వెనకాల ఎంత బాగా కాలిందో. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి, హెల్దీ కూడా. చూడండి ఎంత స్మూత్గా స్పాంజ్లా ఉన్నాయి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో, స్పాంజిలాగా. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయండి. వీటికి ఇలా కన్నాలు ఉంటాయి కదా, అందుకని చిన్నప్పుడు మేము జల్లెడట్లు అనేవాళ్ళం. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టేసుకోండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి.